కర్ణాటకలో రాణ్యారావు అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. కెంపెగౌడ ఎయిర్పోర్ట్లో 14 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఆమె ఈ వ్యవహారం ఎప్పటినుంచో నడుపుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఖచ్చితమైన సమాచారంతోనే రాణ్యారావుని అరెస్టు చేయగా ఆమె ఒక్కరే ఇంత పని చేయగలదా, లేక వెనుక క్రిమినల్ సిండికేట్ చేసే ఆర్గనైజ్డ్ నేరాల్లో ఈమె ఓ భాగమా? ఇవే ప్రశ్నలు వస్తుండగా పోలీసులు వాటికి సమాధానాలు వెతికే పనిలో పడ్డారు. హీరోయిన్ రాణ్యారావు ఎప్పటినుంచో స్మగ్లింగ్ చేస్తోందా? తండ్రి పోలీస్ ఆఫీసర్ అయినా ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతోంది? మంగళవారం బెంగళూరులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసిన హీరోయిన్ రాణ్యారావు కేసులో ఆసక్తికర విషయాలతో పాటు సంచలనం కలిగించే నిజాలు కూడా బయటపడ్డాయి. ఆమె తండ్రి రామచంద్రరావు ఓ ఐపీఎస్ కాగా ప్రస్తుతం కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కి డీజీపీగా వ్యవహరిస్తున్నారు. తన దుస్తుల చాటున ఏకంగా 14 కేజీలకు పైగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఉండగా రాణ్యారావు పట్టుబడడం కలకలం రేపుతోంది. రెవెన్యూ ఇంటెలిజెన్స్ శాఖకు పక్కా సమాచారం రావడంతోనే ఇలా రాణ్యారావును పట్టుకున్నారు. అసలు ఇలా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవడం వెనుక చాలా తతంగమే నడిచింది. ముందుగా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కు ఈమె కదలికలపై అనుమానం వచ్చింది. గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చిందీమె. ఇలా ఇంత తరచుగా 4 సార్లు ఎందుకు దుబాయ్ వెళ్లిందనే అనుమానాలు కలగడంతోనే ఆమెపై నిఘా పెట్టారు. తాజాగా మార్చి 2 రాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్ కు దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్ ద్వారా వస్తూ ఉండడంతో విమానాశ్రయంలో దిగగానే అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెని తనిఖీ చేయగా తన దుస్తుల్లో బంగారు కడ్డీలను దాచిన విషయం బయటపడింది. తాను ధరించిన జాకెట్లోనే 3 కేజీల బంగారం దాచినట్లు కూడా అనధికార సమాచారం కాగా ఇలా పట్టుబడిన బంగారం విలువ 12,56 లక్షల రూపాయలుగా తేల్చారు. ఇంత ప్రొఫెషనల్ గా బంగారం స్మగ్లింగ్ చేయడం వెనుక రాణ్యారావు ఒక్కతే లేదని, ఇంకా పెద్ద సిండికేటే ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు గతంలోనూ ఇలానే చేసిందని, దానికి తన కనెక్షన్స్ ని వాడుకుని కస్టమ్స్ చెకింగ్ తప్పించుకుని ఉండొచ్చని కూడా చెప్తున్నారు. ఇక రాణ్యారావుని పోలీసులు ఆర్థిక నేరాల కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు రాణ్యారావు తండ్రికి ఉన్న హోదాని అడ్డం పెట్టుకుని కూడా ఈ స్మగ్లింగ్ జరుగుతుందా అనే కోణంలోనూ డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాణ్యారావు తండ్రి రామచంద్రరావుని బెంగళూరు డిఆర్ఐ హెడ్ క్వార్టర్స్ లో ప్రశ్నించారు. అలానే రాణ్యారావు ఇంట్లోనూ సోదాలు చేశారు. ప్రస్తుతానికి రాణ్యారావుపై కస్టమ్స్ యాక్ట్ 1962 కింద కేసు నమోదు కాగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఈమె అరెస్టు వ్యవహారం కలకలం రేపుతోంది. 2014లో సుదీప్ సరసన మాణిక్యంలో హీరోయిన్ గా చేయగా పటాకి, వాఘాలోనూ నటించింది. వర్ధమాన నటిగా మాత్రమే తెలిసిన రాణ్యారావు ఇలా గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు కావడం రంగుల లోకం వెనుక దాగిన చీకటి కోణాన్ని బయటపెడుతూ ఉండగా ఆమె తరపు వెర్షన్ తెలియాల్సి ఉంది.